నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. ఉదయం 8:30 అయింది. సుందరికి ఆ రోజు స్కూలుకి వెళ్ళాలనిపించడం లేదు. మానసిక అశాంతి, ఆ పైన నిద్రలేని రాత్రి ఆమెను పూర్తిగా నీరసపరిచింది. తలంతా నాజుగా ఉంది. అందుకే రోజు 6 గంటలకు లేచేది. ఇవాళ ఇంకా లేవకుండా అలాగే పడుకుని ఉంది. అప్పటికి తండ్రి 2 సార్లు హెచ్చరించాడు కూడా. అయినా ఆమె ఆలస్యంగానే లేచింది. ఆయనకు తెలుసు రాత్రి సంఘటన కూతుర్ని పూర్తిగా కలచివేసిందని. కానీ ఏం జరిగిందో చెప్పటమే లేదు. కూతురు జీవితం నాశనం అయిపోతుందేమోననే భయం ఆయనను అంతర్గతంగా పీడిస్తోంది. దేన్నైనా వినేటందుకు సిద్ధంగా మనసుని ఒగ్గబట్టుకుని ఉన్నాడు ఆ ముసలాయన. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అలా అయ్యాడు. ఏ రోజు ఇంటికి వస్తాడో, ఏ రోజు ఇంటికి రాడో ఎవ్వరికీ తెలియదు. ఏం చేస్తూ ఉంటాడో తెలియదు. వేయించిన ఉద్యోగము చేతిలో వదులుకున్నాడు. వాడితో మాట్లాడాలి అంటేనే చికాకు, భయం. తండ్రిగా తనయుడి మీద ఉండవలసిన ప్రేమ ఎన్నడో కరిగిపోయింది. ఆ స్థానంలో రోజు రోజుకి ద్వేషం, అసహ్యం చోటు చేసుకుంటున్నాయి. వాడి వలన తను సుఖపడేది ఎలాగూ లేదు. వాడు తనను ఈ మాత్రపు శాంతికి, సుఖానికి దూరం చేయకుండా ఉంటే చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సుందరి దిగులు క్షణానికి పెరిగిపోతున్నది. ఆ దిగులు ప్రశాంత్ అంటే తనకు కాబోయే భర్త తనని అలాంటి పరిస్థితుల్లో చూశాడని కాదు. మహా అయితే అనుకున్నట్లుగా తనను వివాహం చేసుకోవటానికి ఇప్పుడు ముందుకు రాకపోవచ్చు. పోనీ అంత మాత్రాన తన జీవితంలో ఘోరంగా నష్టపోయాను అని ఏడవలసిన అవసరం లేదు. జీవితానికి వివాహం ఒక్కటే కాదు కదా ధ్యేయం. ఆమె భయం అంతా అన్నను గురించే. తనను ఆ విపత్కర పరిస్థితుల నుండి రక్షించేందుకు గాను ఓ హత్య చేశాడు, అందున తోటివాడిని. అలాంటి అతన్ని మిగతా వాళ్ళు వదిలిపెడతారనే నమ్మకం ఎక్కడుంది? వాళ్ళు వదిలిన పోలీసులు ఊరుకుంటారా? అలా అనుకుంటూ ఉండగానే వాకిటి తలుపు చప్పుడైంది. కాఫీ తాగుతున్నదల్లా లేచి గ్లాసును పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఇన్స్పెక్టర్ ఆనంద్. ఉలిక్కి పడింది సుందరి. తన మనసులో ఆ మాట లీలగా మెదులుతూ ఉండగానే పోలీసులు వచ్చారు అంటే సూర్యం వాళ్ల చేతుల్లో ఈ పాటికి చిక్కి ఉండొచ్చు. మాస్టర్ ఉన్నారా? అడిగాడు. రండి అంది సుందరి వెనక్కి తిరుగుతూ. నాన్న, నీకోసం ఎవరో వచ్చారు అని లోపలికి వెళ్ళబోయింది. మీరు ఉండండి, నేను మీతోనే మాట్లాడాలి అన్నాడు ఆనంద్ లోపలికి వస్తూ. సుందరిలో మరో తత్తరపాటు. బిక్కమొహంతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. మాస్టర్ బయటకొచ్చారు. ఎవరు అంటూ. నేను మాస్టారు, 10వ తరగతిలో మీ శిష్యుణ్ణి. నా పేరు ఆనంద్. ప్రస్తుతం నేను ఇక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఎంతోమందికి చదువు చెప్పిన మీకు నేను గుర్తుండకపోవచ్చు, కానీ మీ శిష్యుల్లో నాలాంటి చాలామందికి మీరంటే ఎంతో గౌరవం అన్నాడు. సంతోషం నాయన. ఇలాంటి మాటలు వింటూ ఉంటే నాకు ఎంతో ఆనందంగానూ గర్వంగానూ ఉంటుంది. ఇంతకీ ఏం పని మీద వచ్చావయ్యా? అనుమానంగా అతని వంక చూస్తూ అడిగాడు. ఒక్క క్షణం అటూ ఇటూ చూసి, ఉద్యోగరీత్యా ఇలా వచ్చి మీ అమ్మాయిని కొన్ని వివరాలు అడగవలసిన అవసరం కలుగుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు మాస్టారు. అది అంత ఆనందకరం కాకపోయినా నాకు తప్పటం లేదు. క్షమించాలి, మీరు కూర్చోండి అన్నాడు సౌమ్యంగా. అలాగే అంటూ కూర్చున్నాడు. కానీ ఆయన గుండెల్లో సన్నని దడ ప్రారంభమైంది. కానీ వయసు తెచ్చిన అనుభవంతో గంభీరంగా కూర్చున్నాడు. కాఫీ పట్టుకురామ్మా అన్నాడు. వద్దండి, అలాంటివేమీ పెట్టుకోవద్దు. అదేమిటయ్యా, నా శిష్యుణ్ణి అంటున్నావు? మా ఇంట్లో కాఫీ తాగటంలో తప్పేం లేదు కదా? సుందరి లోపలికి వెళ్ళింది తడబడే అడుగులతో. ఆ ఇంట్లో ఏమీ పట్టనట్లు ఉండేది ఆమె తల్లే. ప్రతి చిన్నదానికి కంటనీరు పెట్టుకుంటూ, ఎంత హాలాహలాన్నైనా గుండెల్లో మరో కంటికి తెలియకుండా దాచుకుని ఎప్పుడు వంటింట్లోనే కూర్చుని ఉంటుంది ఆమె. వణికే చేతులతో కాఫీ పెట్టడం కష్టం అవుతుందేమో అన్నట్టుగా, కాస్త కాఫీ కలిపమ్మా అంది తల్లితో. ఆమె లేచి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. హాల్లో కూర్చున్న మాస్టారు శిష్యుణ్ణి అడిగారు. నువ్వు ఏ ఇయర్లో చదివావయ్యా 10th క్లాసు అని. 10 ఏళ్ళయిందండి నవ్వాడు ఆనంద్. మీరు కొన్ని వేల మందికి తెలుసుంటారు మాస్టారు, కానీ అన్ని వేలల్లో మీకు ఎంతమంది గుర్తుండుంటారు? ఆయన బరువుగా నవ్వారు. ఆయన మనసులో అతడు వచ్చిన అసలు విషయం తెలుసుకోవాలనే ఆతృత ఉంది, కానీ సూటిగా అడగలేకపోతున్నారు. ఏమిటి మాస్టారు, రిటైర్ అయిన తర్వాత ఖాళీయేనా? ఖాళీగా ఉండమనేగా రిటైర్ చేసింది. పిల్లలు ఎంతమంది మాస్టారు? 2, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు?
ప్రస్తుతం రోడ్లయితే సర్వే చేస్తున్నాడు. ఇంకా లైఫ్‌లో సెటిల్ కాలేదు. పండిత పుత్రుడు అనే సామెత తెలుసు కదా! అది ఊరికినే రాలేదు. ఇన్స్‌పెక్టర్ ఆనంద్ నవ్వాడు. ఎందుకనుకుంటారలా? వయసొస్తే గానీ బాధ్యతలు తెలియవు అన్నాడు. నిలకడ లేని మనుషులకి ఎప్పటికీ తెలియవు. ఏదైనా ఉద్యోగం చూద్దాంలెండి. గ్రాడ్యుయేషన్ అయింది కదా? ఆహా! అయింది. సుందరి కాఫీలు తెచ్చింది. తీసుకుని త్రాగుతూ కూర్చోండి అన్నాడు ఆనంద్. సుందరికి నీరసం వచ్చింది. అయినా కూర్చుంది. నేను మాస్టర్ శిష్యుణ్ణి. అయినా మాస్టర్ ఇంటికి ఉద్యోగరీత్యా రావాల్సి వస్తుందని నాకు రాత్రే తెలిసింది అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. సుందరి ముఖం అతడి మాటలకు తెల్లగా పాలిపోయింది. మాస్టారు తడబడ్డాడు. సుందరికి నోటి వెంట మాట పెగలటం లేదు. కొయ్య బొమ్మలా అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది. ఏమైంది ఆనంద్? మాస్టర్ ఇక ఆగలేకపోయారు. సుందరిని చూస్తూ, మీ పేరు చెప్పారు కాదు, నా పేరు ఆనంద్ అన్నాడు. నా పేరు సుందరి. నాకు మాస్టర్ అంటే చదువుకునే రోజుల నుండి ఎంతో అభిమానం. అందుకనే ఇన్స్పెక్టర్గా ఏమీ ప్రశ్నించదలుచుకోలేదు. ఒక మిత్రుడిగా అడుగుతాను. మిత్రుడిగానే మీకు అవసరం అనుకుంటే సాయం చేస్తాను. ఇందులో బాధపడవలసింది భయపడవలసింది ఏమీ లేదు అన్నాడు. అడుగు ఆనంద్. మళ్ళీ మాస్టరే అన్నాడు తానే కల్పించుకుంటూ. సుందర్ గారు, నిన్న రాత్రి 7 గంటల సమయంలో మీరెక్కడున్నారు అడిగాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. తన పరువు గంగపాలైపోయింది. తన కుటుంబం గొంతు వరకు ఇబ్బందుల ఊబిలో ఇరుక్కుపోయింది. తను ఇలాంటివి ఇంకెన్ని చూడాలో. ఆనంద్ మరొకసారి నవ్వాడు. చెప్పాను కదా, నన్ను మీ ఆత్మీయుడిగా భావించండి అని. మీరు చెప్పే విషయాలను ఎప్పుడూ ఎక్కడా దుర్వినియోగం చేయను. మీకు సహాయం చేయాలనేదే నా తాపత్రయం అన్నాడు అనునయంగా. సుందరి తనను తాను నిగ్రహించుకుని గుండె దెటో చేసుకుంది. ఇప్పుడు కాకపోతే రేపైనా ఇలాంటి ప్రశ్నలన్నింటినీ ఎదుర్కోక తప్పదు. ఆ రేపటి క్షణాలనే ఈ క్షణాలనుకుంటా. తెలిసిన అతనికే సర్వం వివరించేస్తే సరిపోతుంది. భయంతో ఇప్పుడు దాటేసినా అది కోరలు చాచి వెంటాడుతున్న విషనాగు. ఏ నాటికైనా కాటయ్యక తప్పదు. అడగండి. క్షణంలో నిర్ణయం చేసుకుంది. సాధ్యమైనంత వరకు సూర్యం పేరును ఇందులోకి లాగకుండా ఉండాలి అనుకుంటూ. నిన్న రాత్రి 7 గంటలప్పుడు ఎక్కడున్నారు? అతడికి రాత్రి విషయం కొంతైనా తెలిసి ఉండాలి. లేకపోతే ఇప్పుడు వచ్చి ఉండేవాడు కాదు. కనుక తను పూర్తిగా బుకాయించినా అబద్ధం చెప్తున్నట్టే స్పష్టమవుతుంది. పరిస్థితులు మరింత జటిలం అవ్వచ్చు. అందువలన కొన్ని నిజాలను అంగీకరించక తప్పదు. ఊరి బయట దెయ్యాల మేడ పరిసరాల్లో ఉన్నాను. ఎందుకు వెళ్ళారు అక్కడికి? సాయంత్రం సముద్రం దగ్గరకు వెళ్ళాను. ఏదో ఆలోచిస్తూ సముద్రపు అలలు చూస్తూ ఇసుకలో నడుస్తూ ఉంటే టైం తెలియలేదు. అలా నడుస్తూనే ఉన్నాను. ఎంత దూరం వెళ్ళానో కూడా నాకు అర్థం కాలేదు. నన్ను నేను తెలుసుకునేటప్పటికి చీకటి పడనే పడింది. గుడ్డి వెన్నెల మొదలైంది. ఓహో, మిమ్మల్ని మీరు మర్చిపోయేటంతగా ఆలోచించాల్సిన విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? క్షణం తడబడింది సుందరి. ప్యూర్లీ పర్సనల్ అంది. సారీ. దెన్ అవును, అలా వెళ్ళారు. అప్పుడేమైంది? చుట్టూ కొబ్బరి చెట్ల నీడలు పైనున్న వెన్నెల్లో మసకగా కనపడుతున్నాయి. అప్పటికే ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యమైపోయింది. వెనక్కు తిరిగి చూస్తే దూరమైన ఊరిలోని దీపాలు నేను చాలా దూరం వచ్చేసినట్లుగా చెప్తున్నాయి. చుట్టూ చూశాను. కొబ్బరి చెట్ల నడుమగా ఓ దారి కనపడింది. అది ఊరిలోకి దగ్గర దారి అవుతుంది అనిపించింది. అందుకే దాని వెంట బయలుదేరాను. చీకటి కదా, చెట్ల నడుమ ఒంటరిగా నడవటం కంటే ఆ ఇసుకలో మళ్ళీ వెనక్కి వెళ్ళటమే తేలిక, సురక్షితం అని అనిపించలేదా మీకు? పొద్దుపోయిందనే భయం, ఒంటరిగా చాలా దూరం వచ్చాననే కలవరం నన్ను అంతగా ఆలోచించనీయలేదు. దారి కనపడగానే చెట్ల మధ్యకు వచ్చేశాను. వచ్చి ఒడివడిగా నడుస్తూ ఉండగా ఎదురుగ్గా ఆ మేడ కనపడింది. అదే దెయ్యాల మేడ. ఇంతకుముందు ఎప్పుడైనా దాన్ని చూసారా మీరు? చూడలేదు, కానీ విన్నాను. ఏ సందర్భంలో విన్నారు? స్నేహితురాళ్ళని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, అప్పుడప్పుడు వీళ్ళ మాటల్లోనూ. మేడలోకి వెళ్ళారా? అమ్మో, దెయ్యాల మేడలోకి వెళ్ళటమా? పక్క నుండి నడుస్తుంటేనే లోపల నుండి దెయ్యాల కేకలు, అరుపులు, నవ్వులు విని భయం పుట్టి కనపడ్డ వైపు కల్లా పరిగెత్తాను.
కాళ్ళు చీరుకుపోయాయి, ముళ్ళ తుప్పలు తగులుకుని. చీర కూడా చిరిగింది. ఆ గందరగోళంలో చెప్పులు ఎక్కడ పడిపోయాయో తెలియదు. అదో బాధ. ఇప్పుడు ఆ క్షణాలు గుర్తుకొస్తేనే గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. ఒక్క క్షణం గుండె మీద చెయ్యి వేసుకుంది. అతి ప్రయాస మీద తిరిగొచ్చాను అంది. సరాసరి ఇంటికే వచ్చేశారా? కుతూహలంగా చూస్తూ అడిగాడు. లేదు, ఆ భయంలో నేను రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు ఒకళ్ళు తన కారులో ఎక్కించుకుని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపారు. ప్రశాంత్ బాబు అటు వస్తూ చూశారట ఆనంద్ అన్నారు మాస్టారు. ఆయన మాటలు విన్నా కూడా ఆ వైపు తిరగకుండానే. ఇంతకుముందు ఆయన మీకు తెలుసా? అడిగాడు ఆనంద్ సుందరిని. తెలుసు. అన్నీ సానుకూలపడితే ఆయన నాకు భర్త అయినా అవ్వచ్చు అని చెప్దామనుకుని తనను తాను నిగ్రహించుకుంది. ఎలా తెలుసు? మా స్కూల్ ఫంక్షన్లో పరిచయమైంది. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టి తీసుకొచ్చారా? ఏమోనండి, ఆయన నన్ను గుర్తించారని మాత్రం నాకు తెలుసు. మిమ్మల్ని అలా ఎందుకు పడిపోయారో ఆయన అడగలేదా? ఆ భయంలో ఆయన ఏం అడిగారో నేనేం చెప్పానో నాకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. ఓకే బాయ్, ఉంటాను. లేచి నిలబడ్డాడు ఆనంద్. మీకెప్పుడైనా అవసరం వస్తే నన్ను కలవండి. ఏ సహాయం కావాలన్నా మొహమాట పడొద్దు అంటూనే కదులుతూ, ఉంటాను మాస్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకేమైనా ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించాలి అన్నాడు. లేదు లేదు అన్నారు మాస్టారు. లేచి బూట్లు టకటకా మోత చేసుకుంటూ హుందాగా బయటకు నడిచాడు ఆనంద్. రాజదూతను స్టార్ట్ చేసి ఎక్కి ముందుకు దూకించాడు. అతడిని గేటు దాకా వెళ్ళి సాగనంపాలనే ఆలోచన మాస్టర్కి కలగలేదు. సుందరికి రాలేదు. ఏదో షాక్లో ఉన్నట్టుగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ కూర్చుండిపోయారు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ. లోపలికొచ్చేసిన సుందరి వంటింట్లో స్టవ్ పక్కగా కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న తల్లిని చూస్తూనే కోపంతో చర్రన లేచింది. ఎందుక ఏడుపు? 24 గంటలు ఇంట్లో ఎవరో చచ్చినట్టుగా అంది. ఏమిటి ఇది? పోలీసులు రావటం ఏమిటి? నిన్ను ప్రశ్నలు వేయటం ఏమిటి? మన పరువు బజారున పడుతున్నది కదే. ఈ రోజున కొత్తగా పడిందే ఉంది, అది ఎప్పుడో పడిపోయింది. 4 రోడ్ల కోడలిలో నుంచున్న ప్రతి రెండోవాడు మన గురించే చెప్పుకుంటున్నాడు. కన్నావు కదా సుపుత్రుణ్ణి, వంశోద్ధారకుణ్ణి. కుటుంబ గౌరవాన్ని, మన ప్రతిష్టను అదిగో తాడి చెట్టెత్తును లేపేస్తున్నాడు. అసహ్యంగా చూస్తూ అంది. తల్లి ఏడుపు ఇంకా ఎక్కువైంది. సుందరి, పురుషోత్తం బాబాయ్ గారు వచ్చారు, కాసిన మజ్జిగ తీసుకురామ్మా, ఉప్పయ్యొద్దు అన్నారు మాస్టారు పెద్దగా ముందు గదిలో నుండే. ఆయన అతిథికి మజ్జిగ తెమ్మన్నాడు అనటం కంటే మీరిద్దరూ కాసేపు నోరు మూసుకోండి అన్నట్టుగా ఉంది ఆ కేక. పురుషోత్తం గారు మాస్టర్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో జూనియర్. మాస్టర్ అంటే చాలా అభిమానం ఉన్న వ్యక్తి. అందుకే మాస్టారు రిటైర్ అయినా వారానికి 10 రోజులకి ఒకసారి వచ్చి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆయనకి ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉంది. మాస్టారు రిటైర్ అయిన మరో సంవత్సరంలోనే ప్రమోషన్ మీద అదే కమిటీ వారి కాలేజీలో లెక్చరర్గా చేరారు. మీకు శుభవార్తతో వచ్చాను మాస్టారు ఇవాళ అన్నాడు. ఏమిటో అది? మొన్నొచ్చినప్పుడు చెప్పానే, మా మేనమామ కొడుకు ఒకడు ఇంజనీర్గా ఉన్నాడని. వాడు కాంట్రాక్టర్తో మాట్లాడాడట. సూర్యానికి వాళ్ళు లెక్కలు రాసిపెట్టే ఉద్యోగం ఇస్తామన్నారట. జీతం కూడా బాగానే ఇవ్వచ్చు. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు. 2-3 రోజుల్లోగా తనను వచ్చి కలవమన్నాడు. ఆయన ఆనందంగా చెప్పాడు. ఆయన మాటల్ని, ఆనందాన్ని ఎలా అందుకోవాలో అర్థం కానట్లు ఆయన్నే చూస్తూ ఉండిపోయాడు మాస్టర్ కొద్ది క్షణాల పాటు. సుందరి మజ్జిగ తెస్తూ ఆయన మాటల్ని చాలా స్పష్టంగా వింది. వద్దు బాబాయ్ గారు, ఆ ఇంజనీర్ గారికి చెప్పండి, అనవసరంగా వాడికి ఉద్యోగం ఇప్పించి తర్వాత మాట పోగొట్టుకోవద్దని. ఆయన అవాక్య అయ్యాడు. సుందరి తండ్రి నిస్సహాయంగా అన్నాడు. అదేమిటమ్మా? పురుషోత్తం కోలుకుని అడిగాడు. నిజం మాస్టారు, మా నాన్న ఒకసారి ఎవరి కాళ్ళలో పట్టుకుని వేయించిన ఉద్యోగం ఏం చేశాడో అడగండి. 3 రోజుల్లోనే తట్ట తగలేసి వచ్చాడు. ఉద్యోగం ఇప్పించిన ఆయన తలకాయ తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టుకున్నదో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొకరికి ఆ పరిస్థితి ఎందుకు కలిగించాలి? గౌరవనీయులైన వాళ్ళని ఎందుకు అభాస్పాలు చేయాలి? చాలా ఖచ్చితంగా తనలోని భావాలను ఆయన ముందుంచింది. చూద్దాంలేమ్మా, మనిషి మారకూడదనే ఉంది. ప్రతిసారి ఇలాగే చేస్తాడని ఎందుకు అనుకోవాలి? అనునయంగా అన్నాడు పురుషోత్తం. లేదు బాబాయ్ గారు, మీకు తెలీదు. నేను ఆలోచించే ఈ మాటలు చెప్తున్నాను. అనవసరంగా వాడికి ఏదో సాయం చేయబోయి మీ చేతులు కాల్చుకోవద్దు అంది. ఆయన మజ్జిగ తాగిన తర్వాత ఖాళీ గ్లాసును తీసుకొని వెనక్కి తిరుగుతూ ఉండగా అక్క అని పిలుపు వినపడింది. సుందరి వాకిటి వైపుకు చూసింది.
ఏరా నరహరి అంది. అక్క, ఇవాళ కామేశ్వరమ్మ గారింట్లో వారం, ఆమెకు ఒంట్లో బాగోలేదుట. ఈరోజు మరెవరింట్లోనైనా చూసుకోరా అంది. చెప్పాడు. నాకు ఓపిక లేదురా, అమ్మను అడుగు ఏమంటుందో అంది కాస్త చిరాగ్గా సుందరి. ఈ రోజున ఆమె మనసు, మాటలు, చేతలు ఆమె చెప్పు చేతల్లో లేవు. రాత్రి జరిగిన ఆ సంఘటన, ఉదయాన పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళటం మహా అసహ్యంగా ఉంది. సూర్యం కనపడితే ఇంత కిరసనాయలు పోసి తగలబెట్టాలన్నంత కోపంగా ఉంది. వెధవ, వెధవన్నర వెధవ, ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా బ్రతుకుతున్న అందరినీ నడి బజార్లోకి ఈడుస్తున్నాడు. నరహరి లోపలికి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్లే స్టవ్ పక్కన కూర్చొని కళ్ళనీరు పెట్టుకుంటున్న సుందరి తల్లిని చూస్తూనే మరొక మాట లేకుండా వెనక్కు తిరిగాడు. పోన్లే అక్క, ఇవాళకి ఇంకెక్కడన్నా చూసుకుంటాను, అమ్మకు కూడా అంత బాగున్నట్టుగా లేదు. అతడి మాటలు వింటుంటే జాలేసింది సుందరికి. అడపాదడపా ఎవరింట్లోనైనా ఇబ్బంది అయితే తామింటికి వస్తూ ఉంటాడు అక్క అంటూ. తాను కాదంటే 5 సంవత్సరాల క్రితం తెలిసిన వాళ్ళెవరో తీసుకొచ్చి, తల్లి తండ్రి లేని అనాథుడు వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో అన్నం పెడితే చదువుకుని పైకొచ్చి బట్ట కడతాడు, సాయం చేయండి అన్నారు. అప్పుడు మాస్టారు ఉద్యోగంలో ఉన్నారు కూడా. వెంటనే అంగీకరించారు. 8వ తరగతిలో ఉండగా వాళ్ళ ఇంటికి రావటం మొదలుపెట్టిన అతను ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాడు. చదువుల్లో ఫస్ట్ ర్యాంకుల్లో ఉండే ఆ పిల్లవాడంటే సుందరికి ఎంతో జాలి, అభిమానము. అలాంటి అతడు నిరాశగా గడప దాటుతూ ఉంటే ఆమెకు గుండె తరుక్కుపోయింది. పోనీలేరా, ఇవాళకి మా ఇంటికేరా, ఏదో మేము తినే పచ్చడి మెతుకులే నీకు పెడతాము. ఎంత ఆరోగ్యం బాగుండకపోయినా మేం పస్తులుండటం లేదు కదా అంది. అలాగే అక్క అంటూ అతడు వెళ్ళిపోయాడు. నరహరి వెంకే కన్నార్పకుండా చూస్తున్న పురుషోత్తం గారు అతడు వెళ్ళగానే, రోజులు ఎలా మారిపోతున్నాయో చూసారా మాస్టారు అన్నాడు. నరహరి చాలా దురదృష్టవంతుడండి. అంత తెలివిగల కుర్రాడు ఇలా వారాలు చేసుకుంటూ వాళ్ళ పంచనం వీళ్ళ పంచనం బ్రతకటం అంటే నిజంగా ఎంతో విచారించదగ్గ విషయం మాస్టర్ సానుభూతిగా అన్నారు. కర్మ కాకపోతే ఇలా అందరి ముందు చేయి చాస్తూ రోజులు గడపటం ఏమిటండి? పురుషోత్తం గారు నిట్టూర్పు విడిచారు. అతడంటే నాకు ఎంత సానుభూతి కలుగుతోంది, కానీ అతడు వారాలు చేసుకు తింటున్నందుకు కాదు. మరి ప్రపంచం ఎంతగా మారిపోతున్నదో మనకు తెలిస్తే ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది మాస్టారు. ఏమైందండి? చెబితే మీరు తట్టుకోలేరేమోనని భయపడుతున్నాను. మాస్టారు చిన్నగా పేలవంగా నవ్వుతూ, మా వాడు చేసే వెధవ పనులకు మించినవి మరొకరు చేస్తారని నేను అనుకోను. అందున నరహరి లాంటి వాళ్ళు. కారణం అతని ఆర్థిక స్థితి అన్నారు. పిచ్చి మాస్టారు, నరహరి ఇప్పుడిప్పుడే డ్రగ్స్కు అలవాటు పడుతున్నాడని చూచాయిగా తెలిసింది అన్నాడు పురుషోత్తం. ఏమిటి మీరంటున్నది? మాస్టారు ఉలిక్కి పడుతూ పురుషోత్తం గారి వంకే చూస్తూ ఉండిపోయాడు. సుందరి అవతల గదిలో కూర్చుని ఆయన మాటలు వింటున్నదల్లా ఎవరో నెత్తిన బాధగా నరాలన్నీ చిట్లిపోయినట్టుగా గిలగిల్లాడిపోయింది. తన కళ్ళెదుటే చిరిగిన బట్టలు కట్టుకుని తిరిగే నరహరి డ్రగ్స్కు బానిసవుతున్నాడా? అతడికి అంత డబ్బు ఎక్కడిది? నిజమా మాస్టారు? మాస్టర్ కంఠం ఎవరో నొక్కేసినట్టుగా కీచుమంది. నేను విన్నది అది. ఇప్పుడిప్పుడే అతన్ని అడగబోకండి, నాకు ఖచ్చితమైన సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు అన్నాడు. 4 ఏళ్లలో అడుక్కు తినే వెధవ అవేలా కొనగలుగుతున్నాడండి? పురుషోత్తం గారు పేలవంగా నవ్వారు. వాటికి బానిస అయ్యేటంత వరకు డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. తోటి విద్యార్థులే పెట్టుబడి పెడతారు. సుందరి కళ్ళ ముందు మాదక ద్రవ్యాల గురించి పేపర్లలో కనపడే భయంకరమైన వార్తలు, సినిమాల్లోనూ టీవీల్లోనూ చూసే బాధాకరమైన దృశ్యాలు కళ్ల ముందు సింహం జూలు విదిలించి గర్జిస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఆమె ఆ కుర్చీలోనే కొయ్యబొమ్మలా బిగుసుకుపోయింది. వీటన్నిటికీ కారణం సూర్యం లాంటి విషపు పురుగులే. తాము చెడటమే కాకుండా ఈ ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తున్నారు. రాత్రి 12 గంటలయింది. ఊరంతా నిశ్శబ్దం నడుమ కళ్ళు మూసుకుంది. సముద్రపు గాలి పరుచుకున్న వెన్నెల మీద పారాడుతూ ఉంటే పగటి ఎండకు చెమటలు కార్చిన శరీరాలు హాయిగా పక్కల మీద దొర్లుతూ సేద తీర్చుకుంటున్నాయి. తన గదిలో గుడ్డి దీపం వెలుగుతూ ఉండగా సుందరి కిటికీ పక్కగా మంచం మీద పడుకొని నిద్రపోతోంది. కిటికీ రెక్క మీద చిన్నగా శబ్దమైంది. సుందరి సుందరి ఆదమర్చి నిద్రపోతోంది. సుందరి మరలా కిటికీ రెక్క మీద వేలుతో కొట్టిన శబ్దం. వెదురు చెట్ల నడుమ గీపెడుతున్న గాలిలా సన్నని పిలుపు. ఉలిక్కిపడి లేచింది. ఎవరది? భయంగా కళ్ళు కిటికీ వైపుకు తిప్పింది.
నేనే, వెనక తలుపు తీయి. అది సూర్యం కంఠం. ఆమె లేవటం చూస్తూనే వెనక వైపుకు వెళ్ళాడు అతడు. సుందరి చటుక్కున లేచి గదిలో నుంచి హాల్లోకి వచ్చి వంటింట్లోకి వెళ్ళి దొడ్డి తలుపు తీసింది. అలా తీస్తూనే ఆశ్చర్యపోయింది ఆమె. వెన్నెల్లో తలుపు వెనగ్గా నిలబడి ఉన్నాడు అతడు. పీక్కుపోయిన మొహంతో చింపిరు జుట్టుతో భయంకరంగా ఉన్నాడు. నలిగిపోయి మాసిన బట్టల్లో అప్పుడే మట్టిలో పొరలాడి వచ్చినట్లున్నాడు. రా లోపలికి అంది. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ లోపలికి వస్తున్న సూర్యాన్ని చూస్తుంటే సుందరికి భయం వేసింది. అతడు లోపల కాలు పెట్టగానే తలుపు మూసి గడి వేసింది. ఎన్నాళ్ళైందిరా నువ్వు భోజనం చేసి? చాలా సౌమ్యంగా అడిగింది. నువ్వు నన్ను పాతేసిన తర్వాత నేను భోజనం చేయలేదు అన్నాడు. ఏమిట్రా నేను పాతేయటమేమిటి? నవ్వటానికి ప్రయత్నించింది. నువ్వు మాట్లాడావంటే నాకు తిక్కరేగుతుంది. తిక్కరేగిందో నువ్వు చూసావు కదా, ఒక్క దెబ్బతో కోటిగాడు ఎలా గిలగిల కొట్టుకుంటూ చచ్చాడో. ఓస్, చంపేస్తానంటావు నన్ను? చంపేరా, ఈసారైనా నాకు సుఖప్రదమైన జన్మ లభిస్తుందేమో నీరసంగా అంది. నువ్వు ఎంత దరిద్రమైన పని చేసావో నీకు తెలుసా? నన్ను అధపాతాళానికి తొక్కేశావు కదే. ఒక్క క్షణంలో నా జీవితాన్ని నాశనం చేసేసావు. చెప్తున్నావు కదా, నీరసనగా నవ్వింది సుందరి. అది ఒక బ్రతికేనట్రా? అది నాశనమైందనా నీ ఏడుపు? నువ్వు అనుకుంటున్న ఆ అందమైన జీవితం నేను అక్కడికి రాకపోతే మాత్రమే అన్నాళ్ళు ఉంటుందిరా. ఉంటుంది. ఒక్కరోజు, 2 రోజులు, లేదా 100 రోజులు, ఎన్ని రోజులైనా కానీ రాజాలాగా బ్రతికేవాణ్ణి కాదు. చెప్పాను కదా, రైలు పట్టాలున్నాయి, జైలుంది అన్నాడు. నువ్వు చెప్పినంత తేలిక కాదురా చావటం. పీక్కు పీక్కు చేస్తావు. ఇప్పుడు నువ్వు చేసింది అదేగా. నువ్వు మనసులో అనుకున్నదే చేశావు కోపంగా అన్నాడు. జాలిగా ప్రేమగా అన్నవంక చూసింది. అతడి చేతి మీద చేయి వేస్తూ సూర్యం అంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. అరే, నువ్వు బాధపడుతూ ఉంటే నేను సంతోషిస్తాననుకుంటున్నావురా అన్నయ్య? నువ్వు మగవాడివిరా, ఇంకా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీ గుండె ధైర్యం అది. నేను ఆడదాన్ని, జరిగిన దానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను తెలుసా? ఆమెనే తీక్షణంగా చూస్తున్న అతడిలోని కోపాన్ని ఆమె దుఃఖం కొంతవరకు కరిగించగలిగింది. మనిద్దరి జీవితాల్లో రోడ్డు మీద పడ్డాయనే నిజం నువ్వు తెలుసుకుంటే ఇలా మాట్లాడలేవు అన్నాడు కఠినంగా. నేను దేనికైనా రెడీనేనని నీకు తెలుసు, కానీ నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావో నాకు తెలియకుండా ఉందే. కోటీలు చచ్చాడు, వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అన్నాడు. అతడి గుండెల్లో దిగిన కత్తిపోట్లకు చావకుండా ఎలా ఉంటాడు? నువ్వు నా చెల్లెలవని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. అది రహస్యమైన విషయం కాదు కదా. చెస్ తిక్కరేగినట్లు అరిచాడు. అందుకే నేను ఇప్పుడు వచ్చింది. ఇక నువ్వు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ తిరగబోకు, కొత్త వాళ్ళతో మాట్లాడబోకు. మౌనంగా అన్ననే చూస్తూ ఉండిపోయింది. ఎంత దుర్మార్గులైనా అంతర్గతంగా తన వాళ్ళంటే ఏ మూలన కాస్తంత ప్రేమ ఉండనే ఉంటుంది. అమ్మ నాన్నల్ని కూడా జాగ్రత్తగా చూసుకో. కోపంతో మండిపోతున్న ఆ దుర్మార్గులు మన కుటుంబాన్ని సర్వనాశనం చేయొచ్చు అన్నాడు. అన్నం తింటావా? ఒక్క క్షణం మౌనం తర్వాత అతడి మాటలకు ఓ దీర్ఘ నిశ్వాసం విడిచి అంది. అక్కర్లేదు. ఏరా, నా చేత్తో పెట్టింది తినకూడదనా? సుందరి, లేకపోతే మరేమిట్రా, ఎన్నాళ్ళైంది నువ్వు అన్నం తిని? ఆమె కళ్ళల్లో నీళ్లు చెప్పిల్లాయి. ఆకలిగా లేదు. నేను అడిగింది అది కాదు, నువ్వు అన్నం తిని ఎన్నాళ్ళయిందని. ఎందుకో నాకేమీ తినాలనిపించడం లేదే. అతడి కంఠం కూడా ఉద్వేగంతో నిండిపోయింది. మరి ఎలా బ్రతుకుతావురా? రోజులే కదా మిగిలింది, ఎలాగైనా గడిపోయొచ్చు చాలా నిర్లిప్తంగా అన్నాడు. ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళబోకురా, ఎవరొస్తారో చూద్దాం. కుదరదు. కాదంటావా? ఈ ఊరు ఈ పరిసరాలు వదిలిపెట్టి దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపో కొన్నాళ్ళ వరకు అంది. అదే ఆలోచనలో ఉన్నాను. ఏది సురక్షితమైన ప్రదేశమో ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒక్కడనే వెళ్ళాలా, మనమంతా పోవాలా అని కూడా తేల్చుకోలేకపోతున్నాను అన్న వంక జాలిగా చూసింది సుందరి. సరే, నేను వెళ్తాను, మీరంతా, ముఖ్యంగా నువ్వు జాగ్రత్త. అన్నం తిని వెళ్ళరా? వద్దు, తినరా, నా మీద ఒట్టే. అభిమానం అనే తాళ్లతో సూర్యం కాళ్ళను బంధించి వేసింది సుందరి. దబదబా వెళ్ళి తల్లిదండ్రులు పడుకున్న గది తలుపులు వేసొచ్చింది. వంటింట్లో పీట వేసి అన్నం వడ్డించింది. ఆమె కళ్ళు తడిసి ముద్దలవుతున్నాయి. అసలైనా అంత పిచ్చిగా నువ్వెందుకు వచ్చావే ఆ ప్రదేశానికి?
సూర్యం 2 ముద్దలు తిన్న తర్వాత అన్నాడు. ఆవేశంలో ఆ పని చేశాను. ఆవేశం తగ్గి నన్ను నేను తెలుసుకునేటప్పటికీ సర్వనాశనమైపోయిందిరా. ఓ పక్కగా కూర్చున్న సుందరి నేల మీద తాడిలో తల వంచుకుని పిచ్చిగీతలు గీస్తోంది. ఆమె తల నిండా చీర చెంగును కప్పుకుంది, దుఃఖానికి పరదా వేస్తున్నట్టుగా. గోడకు జారగిలబడింది ఊపికలినట్లుగా. సూర్యం అన్నం తిని ఎన్నాళ్ళైందో ఆవగా తింటున్నాడు. కనురెప్పల తడి పొరల్లో నుంచి మసకమసగ్గా కనపడుతున్న అతన్నే చూస్తోంది సుందరి. ఈ గూడు కింద నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరురా, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోరా. అతడు ఆఖరి ముద్ద తిని చేతులు కడుక్కుంటూ ఉండగా అంది. లాభం లేదే, అది జరగని పని. యుద్ధభూమిలో దిగిన తర్వాత విజయమో వీరమరణమో రెండే మనం నిర్ణయించుకోవలసింది, మరొక దారి లేదు. పోనీ ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావురా, ఇవాళకైనా ఉండు. మా బతుకుల్లో వెలుగు అర్ధరాత్రే మొదలవుతుంది, పగలంతా చీకటే, వస్తాను. దొడ్డి తలుపు తీసుకుని ఆమెకు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా తలుపును చటుక్కును మూసేసి కనుమరుగైపోయాడు. పూల మొక్కలు దాటి, చిక్కుడు తీగ దాటి, దానిమ్మ చెట్టు పక్కగా గోడెక్కి బయటికి దూకేశాడు. అప్పటికే చంద్రుడు పడమటి వైపుకు జారిపోయాడు, వెలుగును మింగేసి చీకటిని వెళ్ళకక్కుతూ. తల ఉంచుకుని వడివడిగా నడుస్తూ 4 ఇళ్ళు దాటి 4 రోడ్ల కూడలి దాటి మలుపు తిరిగాడో లేదు. 4 మనుషులు ఒక్కసారిగా 4 వైపుల నుంచి వచ్చి చుట్టుముట్టారు. అతడు తలెత్తేటప్పటికే వాళ్ళు అతడికి ఊపిరి సలుపుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దగ్గరికి వచ్చి నిల్చున్నారు. మరు క్షణంలోనే బారు 2 చేతులు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. ప్రశాంత్ ఊరు నుండి వచ్చి 3 రోజులై ఉంటుంది కదమ్మా, ఇంకా రాలేదేమిటి? ఊరు నుండి రాగానే వస్తానన్నారు కదా. తండ్రి అడగటంతో ఏదో ఆలోచిస్తున్న సుందరి ఉలిక్కిపడి తలెత్తింది. 10 గంటలకే ఎండ తీవ్రంగా ఉంది, గాలి ఆడటం లేదు, ఒళ్ళంతా చెమటలు పోస్తూ చికాగ్గా ఉంది. అదేనమ్మా, ప్రశాంత్ బాబు రాలేదేమిటా అని అంటున్నాను. మొన్న రాత్రి వచ్చారు కదా నాన్న, నన్ను భద్రంగా ఇంటి దగ్గర దించి వెళ్ళారుగా. అది కాదే, 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ఏమన్నారు? ఊరు నుండి రాగానే వస్తాననలేదు. ఓ నిట్టూర్పు విడిచింది సుందరి. ఓ అదా, బహుశా ఇక రారేమో నాన్న. ఆయన మొహం నల్లబడిపోగా అదేమిటమ్మా అన్నారు గుండె దడదడలాడుతూ ఉండగా. అది అంతే నాన్న, నీకు ప్రతిదానికి కంగారే. అర్ధరాత్రి ఊరి బయట చిరిగిన బట్టలతో, రేగిన జుట్టుతో, కాళ్ళన్నీ ముళ్లతో చీరుకుపోయి రక్తం కారుతూ ఉండగా అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మాయిని ఆయన కాదు ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారా? భారీగా నలుగురికి చెప్పుకుందామని అనుకుంటారా? అర్ధాంగిగా అంగీకరించగలుగుతారా? చెప్పు నాన్న. అందరి శరీరాల్లోనూ మన శరీరాల్లో లాంటి రక్తమే ఉంది. మనకున్న లాంటి ఆలోచనలే ఉంటాయి, మనకున్న బలహీనతలే ఉంటాయి. ఎవ్వరూ ఆకాశంలో నుండి దిగి రాలేదు. ఇలాంటివి చూసిన క్షణాల్లో మర్చిపోయేటంత విశాల హృదయులు ఉండరు, ఉండలేరు కూడా. ఈయనే కాదు, ఎవరైనా సరే. చాలా తాపీగా స్పష్టంగా చెప్పింది. అమ్మా, ఏమంటున్నావు? అవును నాన్న, బాధపడబోకు. మన అదృష్టం ఇంతే అనుకోవాలి, సరిపెట్టుకోవాలి. అసలు అసలు నువ్వెందుకు వెళ్ళావే అక్కడికి? జారిపోతూ జీరపోయిన కంఠంతో అన్నాడాయన. నేను ఇన్స్పెక్టర్ ఆనంద్కు చెప్తున్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, విన్నావు కదా నాన్న. నిజమేనంటావా అదంతా? సుందరి పక్కున నవ్వింది. అబద్ధం చెప్పటంలో నాకు వచ్చిన లాభంలో సగం నీకు ఇస్తాను, సరేనా? లోపల నుండి తల్లి పిలిచింది. సుందరి, ఓసారి ఇటొచ్చి బెల్లంగడ్డ ముక్కలు చేసి ఇచ్చి వెళ్ళు అంటూ. నేను వెళ్ళి రావటంలో తప్పు లేదు కదే, ఆడపిల్ల తండ్రిగా నేనే అసలు ముందు వెళ్ళాలి అన్నాడు ఆయన. తప్పేం లేదు నాన్న, కానీ అక్కడికి వెళ్ళి వాకిట్లో గూర్ఖా చేత మెడ పట్టించుకొని గెంటించుకోవటం బాగుండదేమో అనుకుంటున్నాను. లేచి నిలబడి లోపలికి వెళ్ళబోతూ అంది. అలా ఎన్నటికీ జరగదు. అతడు అంత డబ్బున్నవాడైనా మన ఇంట్లో ఎంత వినయంగా మాట్లాడాడు. మాట్లాడతాడు, ఇది మనిల్లు కనుక. ఆమె చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ విషయం మీద చర్చించటం ఇష్టం లేదు అన్నట్లుగా. మాటల్లో ఎంతగానో ఎదిగిపోయిన కూతుర్ని ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు మాస్టారు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో నల్లరాళ్లతో కట్టిన ఓ భవనంలోని అతి తక్కువ కిటికీలున్న ఓ హాల్లో బాస్ ఎదురుగ్గా నిల్చుని ఉన్నాడు సూర్యం. అతడికి కొంచెం వెనగ్గా కాపలాదారుల్లా బారు, వెంకు, జానీలు నిల్చుని ఉన్నారు. బాస్ రివాల్వింగ్ చైర్లో కూర్చుని సిగార్ త్రాగుతున్నాడు. అతడు ఉన్నట్లుండి గొల్లున నవ్వాడు. బాస్
బాస్ కాదు ఫ్రెండ్ అను, మనం ఇప్పుడు స్నేహితులం అన్నాడు అంత నవ్వును అరక్షణంలో ఆపేసి. సూర్యం ఆశ్చర్యంగా చూశాడు అతడి వంక. అర్ధరాత్రి తనను 4 రోడ్ల కోడెల్లో పట్టుకొచ్చిన తర్వాత గదిలో పడేసి తాళం వేశారు. ఉదయం బాస్ రాగానే, నీ అంతు చూస్తాం, అప్పటిదాకా నోరు మూసుకొని ఇక్కడే పడి ఉండు అని బారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇక తనకు నిద్ర పట్టలేదు. తన జీవితపు ఆఖరి క్షణాలను లెక్కిస్తూ కళ్ళు తెరుచుకునే ఆ చీకట్లో కూర్చున్నాడు. అలాంటి సూర్యానికి బాస్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. వింతగా అతడి వంకే చూశాడు. నువ్వింత తెలివి తక్కువగా నాకు కనపడకుండా వెళ్ళిపోతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. సారీ బాస్. సారీ దేనికి సూర్యం, నువ్వు వాడిని చంపినందుకా? అప్పటికి నేను ఎంతగానో నచ్చ చెప్పాను బాస్. అదిగో మళ్ళీ అదే మాట. బాస్ అనొద్దన్నానా? నీకు ప్రమోషన్ అనుకున్నట్టుగానే వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ స్టేజ్ అందుకున్నావు అన్నాడు బాస్. సూర్యం బాస్ మాటలతో అయోమయంలో పడిపోయాడు. అయితే తను చేసింది తప్పు కాదా? కోటీలను చంపి తన బాస్కి కోపం తెప్పించలేదా? తనలో తనే తర్కించుకోసాగాడు. లేదా తన మీద ఏమైనా వల విసరబోతున్నారా? అర్థం కాలేదు అతడికి. సూర్యం అతడినే నోటి వెంట మాట రాని వాడిలాగా చూస్తూ నిల్చున్నాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.